ఎన్టీ రామారావు గారు చైతన్య రథం లాగా నా రథం తిరుగుతా ఉంటే మీరు చాలా చిన్న రథం, నాకు పెద్ద రథం, నేను ఎక్కువ అక్కడి నుంచి చాలా స్టార్ట్ చేశానని చెప్పేసి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం కవర్ చేసుకొని రాజమండ్రిలో నిన్న కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇక్కడికి చేరారు. సో వారిని మన ప్రోగ్రెస్ ఎలా ఉంది నార్త్ కోస్టల్లో, ప్లస్ అక్కడ పరిస్థితులను మనకు అనుకూలంగా వారు ఏ రీతిగా మలుచుకుంటూ వస్తున్నారు, వారి భాషలో పక్కా శ్రీకాకుళం లాంగ్వేజ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జేటీఆర్ గారు వస్తున్నారు. అన్నగారు ప్లీజ్. జై అమరావతి. ఈరోజు అమరావతిలో రియల్ భూమి రియల్ ఎస్టేట్ సర్వీస్ సంబంధించి రెండవ సమావేశం నాయుడు హాల్లో మనందరం జరుపుకోవడం. దీనికి ముఖ్య అతిథిగా మహేందర్ గౌడేజీ గారు, శ్రీనివాస్ నాయుడు గారు, రోహిత్ గారు, వెంకటరత్నం గారు, మిగతా క్రమం మిగతా మిత్రులందరూ అందుకు హాజరు కావడం చాలా సంతోషం. రియల్ భూమి అనేక రూపాల్లో సభలు, సెమినార్లు, ఆన్లైన్లో జూమ్ మీటింగ్లో, చాయ్ పే చర్చ, అలాగే రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా మార్కెట్లోకి వెళ్తున్నాం. భారతదేశంలో సర్వీస్ సెక్టర్ అత్యధికంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగం తర్వాత, ఇండస్ట్రీస్ తర్వాత సర్వీస్ సెక్టర్లో ఈ రైలు భూమి నడుస్తున్న సందర్భంలో ఆన్లైన్ సర్వీసెస్ ఏమున్నాయో, ఎక్కడున్నాయో, ఎలా ఉన్నాయో, మన ముందు ఏ రకంగా ఉన్నాయో, ఏ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయో అట్లా ఆన్లైన్ సర్వీసెస్లో మనం కాస్త దృష్టి సారిస్తే ముందుకెళ్ళే అవకాశం కనపడుతూ ఉంది. ఇటీవల కాలంలో మాకు పార్ట్నర్షిప్ సమ్మిట్, G20 ఇన్వెస్టర్ సమ్మిట్, సుమారు MOUలు, కంపెనీలు, ఇవన్నీ ఏపీ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో ఇటు గోరవకల్లు, కొప్పర్తి, ఇటు అమరావతి, అటు విశాఖపట్నం, ఇవన్నీ కూడా ఒక గేమ్ చేంజర్గా ఈ ప్రాంతంలో ముందుకెళ్తా ఉన్నాయి. ఎకనమిక్ కారిడార్లో ఈ ప్రాజెక్టులన్నీ వస్తున్న సందర్భంలో రియల్ ఎస్టేట్కి మంచి అవకాశాలు వచ్చాయని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నానండి. అలాగే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ RERA, ఈ RERAకి సంబంధించి కూడా అవగాహన సదస్సులు, ప్రాజెక్టులు ఏ రకంగా ఉన్నాయో దాని మీద కూడా మనం ముందుకు పోయి దాని మీద కూడా చేస్తూ వస్తున్నాం. అదే సందర్భంలో మార్కెటింగ్కి సంబంధించి మన ప్రాంతంలో జరుగుతున్న ఎగ్జిబిషన్స్లో అది అనేక రకాలైన ఎగ్జిబిషన్స్ విశాఖపట్నం కానీ, అమరావతి కానీ, తిరుపతి ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. ఎగ్జిబిషన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ కూడా ప్రజలకు చేరువవడానికి. అలాగే శ్రీనివాస్ నాయుడు గారికి నేను చెప్పానండి, రియల్ బుక్ అంటూ ఒక మ్యాగజైన్ ఏపీ తెలంగాణలో మన యాక్టివిటీలు నడుస్తున్నప్పుడు వేరే పత్రికలు, వేరే ఛానల్లో కూడా కాకుండా మ్యాగజైన్లో ఒక మ్యాగజైన్ రావాలంటే ఆయన దానికి కూడా వారు సిద్ధపడి దానికి పూర్తి చేయాలని సిద్ధంగా ఉన్నారు. అలాగే అసోసియేషన్కి రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్స్ నష్టపోవడం, కమిషన్లు నష్టపోవడం, ఇబ్బంది పడడం, వాళ్ళ వినియోగదారులు కానీ, కస్టమర్లు కానీ వాళ్ళు ఒకటైపోయి కమిషన్ రాకుండా చేయడం, మోసం చేయడం, అనేక ఇబ్బందులు. తర్వాత ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాల్సిన అవసరం. ఇవన్నీ గవర్నమెంట్తో మాట్లాడే విధానంలో ఒక అసోసియేషన్కి సంబంధించి ఏపీ తెలంగాణలో ఒక నిన్న కూడా ఎన్నిక జరుగుతూ ఉంది. నేను అనుకోవడం, రోహిత్ గారికి కానీ వీళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే, మనం రియల్ భూమి తరఫున ఒక నోటిఫికేషన్ విడుదల చేసినట్టయితే ఏపీలో విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఏలూరు కావచ్చు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతంలో ఆ గ్రామంలో, ఆ పట్టణంలో రియల్ భూమి ఒక నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఒక దిక్కుకు వస్తారండి. అందులో ప్యానల్లో సిటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్కి ఒక 4-5, సెక్రటరీ 4-5 ప్యానల్ పోటీ చేసినప్పుడు ఒక మంచి ప్యానల్ ఎన్నుకోవడం ద్వారా మనకు ఏపీ తెలంగాణలో బలమైన నాయకత్వం వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి దాని మీద సాధ్యాసాధ్యాల మీద కూడా పరిశీలన చేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నానండి. అలాగే
విశాఖపట్నం సంబంధించి ఒక పెద్ద పెద్ద నగరం వచ్చిందండి. మా విశాఖపట్నంలో ఏమైందంటే ఎంప్లాయీస్ సెక్టర్ వేరు, జనరల్ పబ్లిక్ వేరు, ఆఫీసులు షాపులు వేరు. ఇప్పుడు స్టీల్ ప్లాంటు, డాక్ యార్డు, నేవీ, ఎయిర్పోర్టు, రైల్వే అండ్ ఇవన్నీ కూడా అందరూ ఎంప్లాయీసే. వాళ్ళని ఎట్లా ఏ రకంగా అంటే ఎల్ఐసి ఇవన్నీ కూడా కలిపి దాంట్లో మనం వాళ్ళని ఎలా ఏ రకంగా తీసుకురావాలని దాని మీద మేము ఎంప్లాయీస్ సంబంధించి కూడా ముందుకెళ్తున్నాం. మరీ ముఖ్యంగా అక్కడ ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళు ఎట్లా రామ్కి కానీ విజయశ్రీ ఆర్గానిక్స్ కానీ మైలాని కానీ ఫార్మా రంగంలోనే పర్వాడ ఫార్మాసిటీ వరకు అటు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఫార్మా వరకు వాళ్ళు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా నేను కనిపెట్టింది ఇమీడియట్గా మనం పనిచేసుకోవాల్సింది నోవాటెల్ హోటల్ అండి. నోవాటెల్ హోటల్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే క్రికెటర్లు కానీ సినిమా వాళ్ళు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ పెద్దవాళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఆల్రెడీ నా టీంలోనే ఒక ఇద్దరిని నోవాటెల్లో నా మనుషులు పెట్టుకోవాలన్నానండి. వాళ్ళు పెద్దవాళ్ళని కలవడం ద్వారా వాళ్ళు కూడా అక్కడ బిజినెస్ చేసుకోవడం చాలా తొందరగా అవకాశాలు వచ్చాయి. అలాగే ఈపీడీసీఎల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాకు అక్కడ 5 జిల్లాలు గోదావరి జిల్లాతో కలిపి ఈపీడీసీఎల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా పరిశీలన చేస్తున్నాం. పోర్ట్ కానీ ఎయిర్పోర్ట్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ రైల్వేస్ సంబంధించి కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ అలాగే పోలీస్ హెడ్ క్వార్టర్స్ కానీ అలాగే వెహికల్ జోన్స్ కానీ అలాగే ఎక్కువగా మాకు పెన్షనర్స్ ఉన్నారండి. పెన్షనర్స్ ఎవ్రీ మంత్ కూడా మాకు పెన్షనర్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మనకి ఆ మీటింగ్లో వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా మనం కలిసి మాట్లాడి సార్ ఇట్లా రియల్ హోమ్ యాక్టివిటీ నడుస్తుందంటే వాళ్ళ మీటింగ్లు కూడా మేము పాల్గొని ముందుకెళ్లే విధంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో టీచర్స్ సెలవులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంస్కృతి ఆ ప్రాంతంలో ఉందండి. విజయనగరం కానీ భోగాపురం ఎయిర్పోర్ట్లో అనేక వెంచర్స్లో కూడా. అందువల్ల మనకి టీచర్స్ లాంటి వాళ్ళు ఒక 4 or 6 మన టీంలో రిక్రూట్మెంట్ చేసుకోవడం ద్వారా లేదా రిటైర్ అయిన ఎంఆర్ఓలు కానీ ఆర్టీఓలు కానీ పోలీస్ కానీ సిఏలు కానీ కొంత రిటైర్మెంట్ ఫంక్షన్స్కి నేను వెళ్ళడం కారణంగా కొంత రిక్రూట్మెంట్ కూడా నాకు అందులోంచి కూడా వస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడా పనిచేస్తూ ఉన్నామండి. అలాగే ఎంప్లాయీస్ సెక్టర్, ఎంప్లాయీస్ జోనే కాకుండా సిటీ పరిధిలో సిటీని మొత్తం జల్లెడ పెట్టి సిటీని మొత్తం అంతా జోన్ వైజ్గా చేసుకొని ఒక మార్నింగ్ టైం అంటే అన్ని జోన్లలో కూడా అంటే జగదాంబ కానీ ఎంబీపీ కానీ సేదందార కానీ ఆర్కే బీచ్ కానీ ఆర్లవ కానీ గాజువాక పెందర్తి డాబా గార్డెన్స్ దువ్వాడ సాగర్ నగర్ కానీ అక్కేపాలెం కానీ గోపాలపట్నం హౌసింగ్ బోర్డు సుజాత నగర్ చిన్నవాళ్ళ అల్లీపురం ఇలా భీమిలి మాకు ఇవన్నీ జోన్స్ చేసేసుకున్నాం. ఓవరాల్గా ఏంటంటే మనకి ఛాయ్ పే చర్చ అన్నది మేము ఎందుకు తీసుకొచ్చామంటే మాకు వెంకటరత్నం గారు సమయం కేటాయించి మనందరినీ కూడా కోఆర్డినేషన్ ఇచ్చి నాయుడు గారేమో సాయంత్రం 6 గంటల నుంచి ఒక అలర్ట్ ఇచ్చి జూమ్ మీటింగ్కి 7 గంటలకు అలర్ట్ ఏమో మళ్ళీ రోహిత్ గారు ఇచ్చి మళ్ళీ మన వెంకటరత్నం గారు జూమ్లోకి వస్తున్నారు. ఈ అలర్ట్లు ఇచ్చి జూమ్ మీటింగ్లోకి వస్తుంది. ఉదయానికి మళ్ళీ ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా పోతూ ఉన్నారు. మరి ఇన్ని బాధ్యతలు ఇంత ఇండస్ట్రీస్ సెక్టర్ కానీ ఎంప్లాయీస్ సెక్టర్ కానీ ఇరిగేషన్ సెక్టర్ కానీ వీళ్ళందరూ మనం మార్నింగ్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి మేము గతంలో పనిచేసేది ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకే మార్కెట్ ఉంటుందండి జనరల్గా ఎవరినైనా కలవాలంటే. ఇప్పుడు ఏమవుతుందంటే రివర్స్లో పనిచేస్తూ ఉన్నాం. మనమే 10-10:30కి ప్యాంటు షర్ట్ వేసుకుని మార్కెట్లోకి వస్తే ఎవరికైనా ఫోన్ చేస్తే ఆయన బయట ఉన్నానంటాడు, ఇంటికాడేమో డ్యూటీకి వెళ్ళాను అంటాడు. ఆ వేళ పని కాదు. అందుకని జనరల్గా మనం ఏంటంటే నేను ఇంకా ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో ఉదయం పూట కార్యక్రమాల్లో 9 గంటలకు పెడుతున్నాం. కానీ మా దగ్గర కూడా తప్పులు వస్తుంది. 7 గంటలకల్లా రెడీ అయ్యి ఉదయం 7 గంటలకల్లా రెడీ అయ్యి ఒక ఛాయ్ పే చర్చకు మనం వచ్చినట్టయితే ఈ జోన్స్ ఈ సిటీలో ఉన్న అన్ని జోన్స్ కానీ ఎంప్లాయీస్ సెక్టర్ కానీ బ్యాంకింగ్ రంగం కానీ వీళ్ళందరినీ కూడా మనం ఇంటికి వెళ్ళి మాట్లాడడం కానీ లేదా వాళ్ళు పిలవడం కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని సెక్టర్ నుంచి మేమే ఇన్వైట్ చేస్తున్నాం. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఎవరున్నారు రేపు మార్నింగ్ మీరు ఛాయ్ పే చర్చ 7 గంటలకు రావాలి. పెన్షనర్స్ అసోసియేషన్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పెద్ద మైల్స్టోన్గా పెట్టుకుంటూ ఫ్రాంచైజీలకు సంబంధించి ఏంటంటే బిజినెస్ ప్లాన్లో కూడా మాకు డాక్టర్ గారు అప్పారావు గారు ఆల్రెడీ మాకు 3 ఫ్రాంచైజీలకు ఆయన దారిలోకి వచ్చినట్టున్నాడు. అలాగే మాకు గాజువాక కూడా ఇవన్నీ లైన్లోకి వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా ఫ్రాంచైజీలు గట్టిగా 100% సిద్ధంగా
తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడంలో, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో రోహిత్ గారు చక్కగా సిద్ధంగా ఉన్నారు. ఇవి తీసుకెళ్తాము ఖచ్చితంగా. మాకు ఇక్కడ ఏంటంటే ఈ అమరావతిలో ఉన్నంత ఫీడ్బ్యాక్ అక్కడ వైజాగ్ వచ్చేటప్పుడు కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఖమ్మం ఎంత స్పీడ్గా ఉందో, ఈ అమరావతి జోన్ ఎంత స్పీడ్గా ఉందో, అదే స్థాయి మేము విశాఖపట్నంలో మాకు ఒక ఆఫీస్ కూడా చూసాం, ఆర్కే బీచ్ రోడ్లో కూడా. అది కూడా మాకు ప్రారంభోత్సవం సిద్ధంగా ఉంది. నేను కొంచెం మాకు ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం కూడా వాళ్ళు కూడా డేటా రెడీ చేసుకున్నారు. ఎవరెవరు పిలవాలో రెడీ చేసుకున్నారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. విజయనగరం సిద్ధంగా ఉంది, కాకినాడ సిద్ధంగా ఉంది, అమలాపురం సిద్ధంగా ఉంది, రాజమండ్రి జిల్లా సిద్ధంగా ఉన్నాయి. అక్కడ బిజినెస్ కూడా ఉంది, వాళ్ళ రిలేటివ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. కాకపోతే ఇందాక మహేంద్ర గురూజీ గారు వచ్చి వెళ్ళారు. ఆయన చూడగానే పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇక్కడ రావడంతోనే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడు కూడా మార్కెట్లోకి వెళ్ళేటప్పటికి ఒక సేల్ క్లోజ్ చేసేటప్పటికి మేము పూర్వం ఎలా పనిచేసామంటే 7 to 11 వరకు 40 మందిని కలిసేవాళ్ళం. వాళ్ళలో 5 ఫ్రాంచైజీల కోసం, ఫ్రాంచైజీలు క్లోజ్ చేసుకోవడం కోసం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 3 to 8 వరకు 5 మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి 5 కనీసం 2 ఫ్రాంచైజీలు క్లోజ్ చేసి 9 గంటలకి ఆఫీస్కి రావాలి. రాత్రి ఈ 9కి ఆఫీస్ మెట్లు ఎక్కేటప్పటికి మాకు చేతుల కాళ్ళు వణుకుతూ ఉంటాయి. ఎందుకంటే మేనేజర్ గారు కానీ మా సార్ కానీ ఏవైనా ఇవాళ స్కోర్ ఎంత అని ఇవ్వడు. ఒకటే మాట, మా రత్నం గారి లాగా ఏంటంటే ఎక్కువ మాట్లాడే ఆయన డెవలప్మెంట్స్ మాత్రం చెప్పుకోండి అంటాడు. కానీ ఆయన మా మేనేజర్ అట్లా కాదు,